ప్రధాని మోదీ పిలుపు మేరకు ఇంధన పొదుపు కోసం నెల్లూరులో జరపాల్సిన మహానాడు రద్దు చేశామని మంత్రి నారాయణ అన్నారు. హైబ్రిడ్ మోడల్లో మహానాడు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు రేపు రాష్ట్రంలో 1875 క్లస్టర్లో వర్చువల్గా మహానాడు నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రతి చోట ఎల్ఈడీ వాల్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మహానాడులో సుపరిపాలనకు అవసరమైన తీర్మానాలు చేస్తారని, మహానాడు తెలుగు వారందరికీ పెద్ద పండుగ లాంటిదని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ వాటికి వచ్చిన సమస్య. ఎందుకంటే ఈ పశ్చిమాసియాలో ఏదైతే యుద్ధం జరుగుతుందో ఆ యుద్ధం వల్ల మనకు వచ్చే ఆయిల్ ఏదైతే వస్తుందో తక్కువ రేటుకి వచ్చే ఆయిల్ సప్లై తగ్గటం వల్ల ఎప్పుడైతే ఆయిల్ తగ్గుతుందో ఆయిల్, గ్యాస్ ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్ట్లో కాస్ట్ పెరుగుతుంది. ఆయిల్ కాస్ట్ పెరిగితే ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ పెరిగినప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. అనేక ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. ముందు జాగ్రత్తగా గౌరవమైన భారత ప్రధాని గారు ముందు జాగ్రత్తగా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ ద్వారా అయ్యే ఖర్చును తగ్గించమని ఒక పిలుపిచ్చారు. ఆ పిలుపు మేరకు గౌరవమైన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి ఈ ఖర్చును తగ్గించాలి, ప్రతి ఒక్కరు ఆయిల్, గ్యాస్ యొక్క ఖర్చును తగ్గించాలనే ఉద్దేశంతో ఏదైతే మహానాడు నెల్లూరులో పెడదలుచుకున్నారో దాన్ని హైబ్రిడ్ మోడల్లో పెట్టాలని నిర్ణయించారు. హైబ్రిడ్ మోడల్ అంటే ఎక్కడైతే మంగళగిరిలో మన పార్టీ ఆఫీస్ ఉందో అక్కడ స్టేట్ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఒక 200 నుంచి 250 మంది అక్కడ ఉంటారు. కాన్స్టిట్యున్సీలో కూడా ఒక ప్లేస్లో కాదు, మళ్ళీ కాన్స్టిట్యున్సీలో ఒక ప్లేస్ అంటే మళ్ళీ అక్కడ కార్లు వేసుకురావటం, బస్సులు వేసుకురావటం, వీటి వల్ల మళ్ళీ ఎంతో ఆయిల్ ఖర్చు అవుతుంది.